మొహబ్బత్ కా దుకాన్ అని రాహుల్ గాంధీ అంటాడు. మోడీ గారు ఏమంటున్నారు? సబ్కా సాత్ సబ్కా వికాస్ అని మోడీ గారు అంటున్నారు. మరి నిజంగా అమలవుతుందా? మొహబ్బత్ కా దుకాన్ అని మాటలైతే రాహుల్ గాంధీ మంచిగానే చెప్తున్నాడు, కానీ జరుగుతున్నది ఏంది? హైడ్రా పేరిట పేదోళ్ళ ఇల్లు కూలగొడుతున్నారు కదా, అది మొహబ్బత్ కా దుకానా? పెద్ద పెద్దోళ్ళు ఏమో కూలగొడతలేడు. ఇలా కాంగ్రెస్ నాయకులు పట్నం మహేందర్ రెడ్డి ఇల్లు నీళ్ళలోనే ఉంటుంది, పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డిది హైడ్రాలోనే ఉంటుంది, గాంధీ గారి భూమి గవర్నమెంట్ ల్యాండ్ కబ్జా పెట్టుకొని ఉంటాడు. పెద్ద పెద్దోళ్ళ ఇండ్లు అయితే కూలగొట్టలేరు, కానీ పండగ పూట ఆదివారం నాడు రాత్రికి రాత్రి వచ్చి గరీబోళ్ళ ఇండ్లు కూలగొట్టి నేలమట్టం చేసి వేల కుటుంబాలను రోడ్డు మీదకి తెస్తున్నాడు రేవంత్ రెడ్డి. మరి దాన్ని ఎందుకు మాట్లాడాడు రాహుల్ గాంధీ? రాహుల్ గాంధీ నీ మొహబ్బత్ కా దుకాన్ అనేది మాటలకే పరిమితమా? నిజాయితీగా చేతల్లో కూడా ఉందా? చేతల్లో ఉంటే నీ రాహుల్ గాంధీని నువ్వు నీ రేవంత్ రెడ్డిని ఎందుకు అడుగుతలేవు? రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డిని ఎందుకు ప్రశ్నిస్తలేవు? గరీబోళ్ళ ఇండ్లు ఎందుకు కూలగొడుతున్నావు? పెద్దోళ్ళ తెరువు పోతలేవు, గరీబోళ్ళ మాత్రం కూలగొడుతున్నావని రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డిని అడుగుతున్నాడా? ఆయన మాట్లాడాడు.